ప్రక్షాళన చేసుకొని ప్రాజెక్టులు నిర్మించుకొని ఒక మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుందాం, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి, ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చుకుందామని ఎంత చెప్పినా వినరేంద్ర అధ్యక్ష. ఏమీ చేయొద్దు కానీ మీరు అక్కడి నుంచి ఎవరిని కదిలియొద్దు, ఎవరిని ముట్టుకోవద్దు, దేన్ని మీరు తొలగించొద్దు, కానీ మీరు అభివృద్ధి చేయండి అంటారు. మళ్ళీ చెప్తాడు మూసి బాగా ఉప్పల్ బగాయతులు మేము అభివృద్ధి చేసినామన్నాడు. ఆ అభివృద్ధికి ఎవరిని పెట్టిరు అధ్యక్ష? చైర్మన్ నీతో పాటు ఎన్నికైన ఆయన కదా. మరి ఆడ మూసి కింద అభివృద్ధి చేస్తే వరద రాగానే మొత్తం కప్పుకపోయింది, కొట్టుకపోయింది అధ్యక్ష. వాస్తవంగా అది రికవరీ చేయించాలి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మూసి నదిలో మూసి ప్రక్షాళన చేయడానికి ఎస్టీపీ పైప్ లైన్ వేసారు. దానివల్ల పైప్ లైన్లతో రోడ్డు నీళ్లకు అడ్డమయ్యి ఆ నీళ్లు వెనకొట్టి కాలనీళ్లు నిండిపోతున్నాయి అధ్యక్ష. నిన్న మొన్న ఎక్స్పర్ట్స్ని పంపించి పరిశీలన చేపిస్తే అసలు ఎవడే నది మధ్యలో కాలువ దీంట్ల మధ్యలో చెరువు దీంట్ల మధ్యలో ఎవడైనా పైప్ లైన్లు వేస్తాడా, అడ్డం కడతారా, అసలు మెదడు ఉందా మీకు అని చెప్పి మమ్మల్ని అడిగితే నోరెళ్ళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకోసమని ఈనాడు మూసి ఉప్పల్ బగాయతులో మీరు చేసిన మూసి సుందరీకరణ ఏ విధంగా ఉందో ఎక్కడుందో చూసొద్దాం రండి. ఒక నిజ నిర్ధారణ కమిటీ అసెంబ్లీ నుంచి చేస్తా, మొత్తం మూసీని చూసి మూసీలో ఆక్రమణలు ఎవరు ఉన్నాయి, ఎవరు అనుచరులు క్రికెట్ స్టేడియంలు కట్టిండ్రు, ఎవరు అనుచరులు ఆక్రమణలకి ఇండ్లకి ఇచ్చి పైసలు వసూళ్లు చేసుకుంటూ వీటన్నిటినీ మూసీ మీద చర్చించుకుందాం అధ్యక్ష. అందుకే ఈరోజు క్యూర్ ప్రాంతంలో దీన్ని క్యూర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం అధ్యక్ష. ఈ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ సర్వీస్ సెక్టర్గా మార్చి కాలుష్యం వెదజల్లుతున్న రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను తరలించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో 2850 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి అధ్యక్ష. దాదాపుగా 3000 బస్సుల్ని ఈ ప్రాంతం నుంచి డీజిల్తో నడుపుతున్న బస్సులను ఇతర ప్రాంతాలకు తరలించి డిసెంబర్ 9, 2026 నాటికి 3000 ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్టీసీ బస్సులను నగరంలో తిప్పడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలని ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, 1,20,000 ఆటోలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్నాయని ఒక లెక్క తేలింది అధ్యక్ష. కరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్క. ఇందులో గ్యాస్ మీద నడిచే ఆటోలు కొన్ని ఉంటే మిగతా అన్ని డీజిల్ తోని కిరోసిన్ తో నడిచే పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఆటో డ్రైవర్ కు రోజుకు 500-600 నుంచి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే రెట్రోఫిట్ తోని ఈ అన్ని ఆటోలకు ఈవీ ఇంజన్ ని ఫిట్ చేపించేసి డీజిల్ మీద జరిగే లేకపోతే గ్యాస్ మీద నడిచే ఆటోలకు అన్నిటి కూడా రెట్రోఫిట్టింగ్ తోని ఈ రోజు కాలుష్యాన్ని నియంత్రించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆదాయం కోల్పోయిన ఈవీ వెహికల్ కొనుక్కుంటే జీరో ట్యాక్స్. ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఈవీ వెహికల్ కొనుక్కున్నా అంతకుముందు వాళ్ళు పన్నులు వేస్తే కూడా పన్నులను తొలగించి 0 ట్యాక్స్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తుంది. కాలుష్యాన్ని నియంత్రించాలని ఆలోచనతోని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ రోజు ముందుకు వెళ్తున్నాం. మా పొన్నం ప్రభాకర్ గారు అన్నారు 100 కోట్ల రూపాయలు ఆదాయం పడిపోతుందని. మొన్న లెక్కలేసినాం 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు లెక్కేస్తే 791 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాలే. కానీ పర్యావరణాన్ని కాపాడడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈరోజు ఈవీ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా వాళ్ళు కొనుక్కున్నా కూడా ఈరోజు 0 పన్ను కింద ఈరోజు మనము నిర్ణయం తీసుకొని ఒక ప్రక్షాళన దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, మన చెరువులను, కుంటలను, మన నాలాలను ఆక్రమించుకున్న ఆక్రమణలు తొలగించకపోతే, ప్రజల ఉపయోగం కోసం వదిలిన లేఅవుట్లలో పార్కులను మనము ఆక్రమణలు తొలగించకపోతే రాబోయే భవిష్యత్ తరాలు మనల్ని క్షమిస్తాయా? ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అందుకే ఈ క్యూర్ ప్రాంతాన్ని కంప్లీట్ సర్వీస్ సెక్టర్గా మార్చాలని ఈ 2073 స్క్వేర్ కిలోమీటర్లను 3 కార్పొరేషన్లుగా, 3 పోలీస్ కమిషనరేట్లుగా, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్, కో టర్మినస్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్, కో టర్మినస్, మల్కాజ్గిరి కమిషనర్ పోలీస్ కమిషనరేట్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్, కో టర్మినస్ కింద తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం అన్ని రకాల మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఈ రోజు ప్రక్షాళన చేయడమే కాకుండా విద్యుత్ శాఖను, జిఎస్టీ శాఖను, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ను సేమ్ ఒకే విధంగా అన్నిటిని కూడా కో టర్మినస్ చేసి అధికారులు ఒకరికొకరు కూర్చుంటే
ట్రాఫిక్ను కూడా నియంత్రించడానికి ఈరోజు అధికారులను అందరిని కూడా పెంచి హైదరాబాదును పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, అదేవిధంగా ఈ ట్రాఫిక్ను నియంత్రించాలంటే మెట్రో విస్తరణ చేపట్టాలని మెట్రో విస్తరణ అడ్డుకున్న వాళ్ళు, 5 ఏళ్ళాపి వసూలు చేసుకున్న వాళ్ళు, ఆలస్యం వల్ల తెచ్చిన అప్పులు భారమై ఈరోజు దివాలా తీసే పరిస్థితిలో ఉన్నాము, మేము విస్తరణ చెయ్యము, మేము గత ప్రభుత్వాలు గతంలో ఉన్నవాళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర వసూళ్లు చేసుకున్నారని చెప్పి విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని సంబంధిత శాఖ మంత్రిని అడిగినప్పుడు వారు ఒక కండిషన్ పెట్టారు. ఇప్పుడున్న ఎల్ఎన్టీ సంస్థ విస్తరణకు ఒప్పుకొని మీతోనే ఒప్పందం చేసుకుంటే విస్తరణ అనుమతి